హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, మనకి అమెజాన్ నుంచి వెళ్ళి కొత్త రోల్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. సో ఇది రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో రోల్ నేమ్ వచ్చేసి ఎల్ఎంఏక్యూ క్వాలిటీ అసోసియేట్. సో ఇందులో మనకి క్వాలిటీ స్పెషలిస్ట్ కూడా ఉంటుంది. సో క్వాలిటీ అసోసియేట్ అనేది L2 లెవెల్ అండ్ క్వాలిటీ స్పెషలిస్ట్ అనేది L4 లెవెల్. సో ముందుగా మనం ఈ ఎల్ఎంఏక్యూ క్వాలిటీ అసోసియేట్ అనే ప్రాసెస్లో దీని జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుంది, అలాగే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ షిఫ్ట్ టైమింగ్స్, వర్క్ అండ్ వీక్ ఆఫ్స్ అన్నీ కూడా మనం ముందుగా తెలుసుకుందాం. సో ముందుగా ఎల్ఎంఏక్యూ అంటే ఏంటిదంటే లాస్ట్ మైల్ అనాలిటిక్స్ అండ్ క్వాలిటీ టీమ్. సో వీళ్ళ వర్క్ ఏముంటుందంటే మనకి టు ఈజ్ ద డెలివరీ ప్రాసెస్ బై కంటిన్యూస్లీ ఇంప్రూవింగ్ ద అక్యురసీ ఆఫ్ డేటా యూజ్డ్ ఫర్ ఆప్టిమైజింగ్ అండ్ లాస్ట్ మైల్ ప్రాసెస్. సో లాస్ట్ మనకి ఎండ్ కస్టమర్కి ప్రోడక్ట్ చేరే వరకు ఏదైతే మన ప్రాసెస్ ఉంటుందో అందులో మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రోడక్ట్ అనేది మన ఫుల్ఫిల్మెంట్ సెంటర్ నుంచి ఎండ్ కస్టమర్కి రీచ్ అయ్యే వరకు ఏదైతే సపోర్ట్ రోల్ ఒక టీం ఇస్తుందో, సో ఆ రోల్ అయ్యి ఇది ఎల్ఎంఏక్యూ రోల్ అంటాం. సో వాళ్ళు అనేది మనకి ఏదైతే కస్టమర్కి డెలివరీ అయ్యే ప్రాసెస్లో మనకి డెలివరీ అసోసియేట్స్ అండ్ ఏజెంట్స్ వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్స్ మీద ఏదైనా సపోర్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే కస్టమర్కి లొకేషన్కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వడం కానీ మొత్తం ఈ రోల్ వాళ్ళే వర్క్ చేస్తూ ఉంటారు. సో నాకు కూడా లాస్ట్ టైం ఈ రోల్కు సెలెక్ట్ అయినా, బట్ బేసికల్గా అమెజాన్లో ఒక రోల్ రాసేవారు, ఇంకో జాబ్కి అయితే వెళ్ళరాదు కాబట్టి సో నేనైతే ప్రస్తుతం జియో అసోసియేట్ లాగానే వర్క్ చేస్తున్నా. సో ముందుగా మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేసినారు. వాళ్ళు ఏంటంటే ద లాస్ట్ మైల్ అనాలిటిక్స్ అండ్ క్వాలిటీ టీమ్ ఇన్ హైదరాబాద్ ఈస్ లుకింగ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ క్వాలిటీ స్పెషలిస్ట్. సో ఇది ఏదంటే మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్స్ క్వాలిటీ స్పెషలిస్ట్ అనేది. సో దే విల్ యాక్ట్ యాజ్ ద ఫస్ట్ లెవెల్ సపోర్ట్ టు ద అడ్రస్ రిజల్యూషన్. ఒకటి ఇలా క్లియర్గా ఒక్కొక్కటి మెన్షన్ చేశారు. అడ్రస్ రిజల్యూషన్, జియో కోడ్ కరెక్షన్, మ్యాప్ ఎడిట్స్ అండ్ డ్రైవర్ సపోర్ట్ అండ్ స్టాటిక్ రూట్ మేనేజ్మెంట్ ఇన్ లాస్ట్ మైల్ అలాంగ్ విత్ ద ఆపరేషనల్ ఇష్యూస్ అండ్ యాక్టివిటీస్ రిలేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అండ్ ఆప్టిమైజేషన్. సో మనకి ట్రాన్స్పోర్టేషన్కి రిలేషన్ సంబంధించిన ఏమేమి సపోర్ట్ అయితే మనకి డెలివరీ ఏజెన్సీ కావాల్సి ఉంటుందో అదంతా కూడా వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో నార్మల్గా కొందరు కస్టమర్స్ ఏంటంటే మనకి హౌస్ యొక్క జియో కోడ్స్ లొకేషన్స్ అనేది రాంగ్ ఉంటాయి. సో వాటిని ఎడిట్ చేయడం, లేకపోతే మన ఇంటికి దగ్గర నుంచిన వే అనేది వేరే రూట్లో రావడం, ఇలాంటివి ఏమైనా సంబంధించిన ఏదైతే ఇష్యూస్ ఉంటాయో, ఏదైతే కస్టమర్ మనకి సపోర్ట్కి అయితే కాంటాక్ట్ అవుతారో అప్పుడు మనకి సపోర్ట్ టీం వాళ్ళు ఏదైతే ది సపోర్ట్ టీం వాళ్ళు మనకి ఎడిట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అనేది ఏం ఇష్యూ లేకుండా జరుగుతుంది. సో ఇది వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. అండ్ దీనిలో సపరేట్గా వాళ్ళకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో మనం వాటిని యూజ్ చేసి ఏ సిచ్యువేషన్లో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా ఆ ఎస్ఓపి ప్రకారం అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు అవుట్లైర్ సిచ్యువేషన్ విచ్ మై రిక్వైర్డ్ లిజన్ టు కాల్స్ అండ్ టెక్స్ట్ ఫ్రమ్ ద ఈమెయిల్ అండ్ చాట్ మెసేజ్. వాళ్ళు ఇక్కడ సో ఇదంతా ఓల్ ప్రాసెస్ అబౌట్ ద మనకి రోల్ గురించి. మళ్ళీ ఇక్కడ మనం జాబ్ గురించి తెలుసుకుందాం. జాబ్ అనేది ఒక 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ బేస్డ్ అప్ ఆన్ రిక్వైర్మెంట్ మన షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే దీనికి మనకి వీక్లీ కన్సిక్యూటివ్ వీక్ 5 days వర్క్ ఉంటుంది, 2 కన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. సో ఇది కూడా వీక్ ఆఫ్స్ అనేది కూడా మనకి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్, బెంగళూరు, కర్ణాటక, ఇండియా. సో మనకి హైదరాబాద్ లొకేషన్ నుంచి కూడా హైరింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినారు ఇది బెంగళూరు, కర్ణాటక, ఇండియా అని. సో నెక్స్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి వచ్చేసి మనకి బ్యాచిలర్ డిగ్రీ అయితే మ్యాండేటరీ ఉండాలి. మనకి ఎంఎస్ ఆఫీస్ ప్రొడక్ట్స్ అండ్ అప్లికేషన్స్ మీద మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో వాటిని కూడా మనం మన ప్రాసెస్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది, ఏదైతే డేటా కలెక్షన్కి, డేటా స్టోర్ చేయడానికి అండ్ డేటా ఎడిట్ చేయడానికి. సో ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి స్పీక్, రైట్ అండ్ రీడ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్. సో ఇది వచ్చేసి టోటల్ జాబ్ డిస్క్రిప్షన్. సో నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చిన, మీరు అక్కడ త్రూ అయితే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసినట్టయితే ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ అనేది ఇచ్చేయాలి, పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేయాలి, నెక్స్ట్ సిటిజన్షిప్ అనేది ఇచ్చేయాలి, నెక్స్ట్ డిజబిలిటీ ఉంటే డిజబిలిటీషిప్, అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేయాలి, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేయాలి, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే అది పెట్టి ఒక యాడ్ అండ్ అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవన్నీ క్లిక్ చేయాల్సి ఉంటుంది, మనకి ఏదైతే కంపెనీకి అన్నీ ఫేవర్గా ఉండాలి కాబట్టి. సో నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ మీద మనకి నాలెడ్జ్ ఉందంటే ఎస్ అని క్లిక్ చేయాలి. పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఎలక్ట్రానిక్ ఆధార్ కార్డు ఉందంటే ఎస్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ అమెజాన్ అనుకుంటే అది కూడా ఇక్కడ ఇచ్చేసి మన రెజ్యూమ్ అయితే ఇక్కడ పెట్టాలి. సో రెజ్యూమ్ అనేది మనకి ఎట్లా అంటే ఇక్కడ కీవర్డ్స్ యూజ్ చేసి టెరరింగ్ చేసినట్టయితే మనకి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోటో దిగి చెక్ బాక్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి
మెయిల్కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినప్పుడు అయితే మనకి మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. సో మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ ఉంటే మనకైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అప్లై చేసి ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే మీకు అమెజాన్ జాబ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వేరే జాబ్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.